ఈరోజు దేశంలో అభివృద్ధితో కూడినటువంటి జాతీయవాదానికి జనం పట్టం కడతారని 3 రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో బీజేపీ పార్టీ యొక్క అఖండ విజయం ఆర్టికల్ 370 రద్దు పైన సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా రుజువు చేసినాయి. మోదీ గారి గ్యారంటీకి ఇతరుల గారడీ మాటలకు మధ్య ఉన్నటువంటి తేడా ప్రజలకు తెలుసు కాబట్టి 3 రాష్ట్రాల్లో కూడా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో అఖండ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. ప్రధాని మోదీ గారిపై ఆయన పాలనపై అనేక చిల్లర మాటలు మాట్లాడిండ్రు చాలా మంది నాయకులు. అనేక చిల్లర మాటలు మర్యాద లేకుండా ఈ దేశం యొక్క కీర్తిని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ అనేక మంది మాట్లాడిండ్రు. ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా వారికి చెంప దెబ్బ లాంటివని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తాను. తమ భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని ఎవరుంటే కాపాడుతారో, ఎవరుంటే ఈ దేశం ప్రగతిని సాధిస్తుందో, ఎవరుంటే ఈ దేశ ప్రజల యొక్క ప్రగతి గురించి ఆలోచిస్తారో కుండ బద్దలు కొట్టినట్టు ఆ రిజల్ట్స్ చెప్పినాయి. అందుకే 3 రాష్ట్రాల్లో కూడా 3 పెద్ద రాష్ట్రాల్లో కూడా ఆ 3 రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారు కావాలని అక్కడ వారు భారతీయ జనతా పార్టీని మంచి మెజార్టీతో గెలిపించినారు. మధ్యప్రదేశ్లో 20 ఏళ్లుగా బీజేపీ పాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి మళ్లీ పట్టం కట్టిండ్రు అక్కడి ప్రజలు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా వారి యొక్క అరాచక పాలనకు, అవినీతి పాలనకు చరమగీతం పాడి తెలంగాణలో కూడా ఏ విధంగా అయితే కేసీఆర్ యొక్క అవినీతికి, కుటుంబ పాలనకు చరమగీతం పాడినరో అదేవిధంగా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పాలనకు చరమగీతం పాడింది. ప్రధాని మోదీకి ఆయన యొక్క పరిపాలన దక్షతకు ఈ 3 రాష్ట్రాలు కూడా అధికారాన్ని అక్కడ పార్టీని తీసుకొచ్చి ఒక గొప్ప కానుకగా ఇచ్చారని చెప్పొచ్చు.